ఎవరినైనా దేవుణ్ణి మర్చిపోయామేమో కాబట్టి ఆ దేవుని కూడా ఒక బలిపీఠం కడదామని ఆ బలిపీఠం మీద ఒక బలిపీఠం రాసి ఆ గుడిని కట్టి ఆ బలిపీఠం మీద ఇలా రాశారంట, తెలియబడని దేవుడు అని రాశారట. అన్ని దేవుళ్ళ పేర్లు తెలుసు కాబట్టి తెలిసిన దేవుళ్ళకి గుళ్ళు కట్టారు, తెలిసిన దేవుళ్ళకి దేవాలయాలు కట్టారు. ఒకవేళ ఎవరైనా మరిసుంటే అతను ఎందుకు గుడి వదిలిపెట్టాలా? పేరు తెలియని దేవుడు ఎవరైనా ఉంటారనుకోండి, పేరు తెలియని దేవుని కూడా ఒక బలిపీఠను కట్టి తెలియబడిన దేవుడు అని రాశారట. పౌలు ఆ పట్టణంలోనికి వస్తే పట్టణం అంతా కూడా గొప్ప గొప్ప దేవాలయాలతో గొప్ప గొప్ప కాంతులతో నింపబడింది. మనుషులందరూ కూడా చాలా ఆజానుభావులు, జ్ఞానం కలిగిన వ్యక్తులు. పౌలు ఆ ప్రాంతంలో ఉండగా పరితాపం చెందాడు, పట్టలేకపోయాడు. ఆ వ్యక్తులతో కలిసి కొన్ని మాటలు మాట్లాడుతూ పౌలు చెప్పిన కొన్ని మాటలు వాళ్ళకు ఒక కొత్త లాజిక్గా అర్థమయ్యాయి. నువ్వేం మాట్లాడుతున్నావురా? వాళ్ళు కూడా ఒక సభకు తీసుకుపోయారు. ఆ